వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉమ్మడి హైతనగర్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి చెన్నగౌని శ్రీధర్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మా తాతగారు ఈ హైతనగర్ డివిజన్కు హైతనగర్ విలేజ్కి పట్వారీ ఉండే. ఓకే, పట్వారీ. పటేల్ పోలీస్ పట్వారా? పోలీస్ పట్వారీ ఉండే. మా చిన్నాన్నగారు కౌన్సిలర్ ఉండే ఇక్కడ హైతనగర్ ఒక వార్డుకు. మేము 88 నుంచి రాజకీయాలలో ఉన్నాము. మా చిన్నాన్నగారు ఎంబడి తిరిగేది కాంగ్రెస్ పార్టీలో ఉండే అప్పుడు. దాని తర్వాత 91లో నేను భద్రకా కాలేజ్ చేసేటప్పుడు మన మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ ఉండే. నేను అందులో ట్విన్ సిటీస్కి జాయింట్ సెక్రటరీ ఉండే. అంటే రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు మీరు? అసలు రాజకీయాలకి 88లో వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. సుధీర్ రెడ్డి గారు మళ్ళీ 2004లో హుడా చైర్మన్ ఉన్నప్పుడు సుధీర్ అన్న వెంబడి కంటిన్యూ 2004 నుంచి ఇప్పటి వరకు ఆయన వెంబడే జర్నీ. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో పనిచేసిన వాళ్ళు, జాతీయ పార్టీలో కొనసాగిన వాళ్ళు మళ్ళీ ప్రాంతీయ పార్టీకి రావాలంటే జర ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇట్లా మీరు ఎట్లా రాగలిగారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి? నేను సుధీర్ అన్న చేసే పనిని చూసి ఆయన వెంబడే ఉండాలనుకున్నాను. ఆయన వెంబడే జర్నీ చేశాను. కాంగ్రెస్ పార్టీలో డివిజన్ ప్రెసిడెంట్ చేశాను. ఈ డివిజన్కు ఆయన ద్వారా మంచినీళ్ళు ఇచ్చాము, డ్రైనేజ్ సమస్యలను తీర్చాము, కాలనీస్కి హుడా చైర్మన్ ఉన్నప్పుడు పార్కులు చేశాము. డెవలప్మెంట్ అనేది నా ద్వారా ఆయన ఇక్కడ ఈ డివిజన్లో చాలా రకాల. సుధీర్ రెడ్డి గారి ద్వారా మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేశాను. ఓకే, దాదాపు ఎన్ని కోట్లతో చేసినప్పుడు? అప్పుడు 170 కోట్లతోటి మంచినీళ్ళు ఇచ్చాము ఇక్కడ అన్ని కాలనీస్కి. డ్రైనేజు అన్ని రోడ్లు అంతా మీ సహకారమే? అంటే సుధీర్ అన్న సహకారంతో. కానీ దాదాపు ఇన్ని సంవత్సరాలుగా సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్లో, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్లో, ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగుతుందంటే ఏం చెప్తారు? సుధీర్ రెడ్డి గారు ఆయన మనిషిని చూస్తే మీకే అర్థమవుతుంది. సుధీర్ రెడ్డి గారు కార్యకర్తలే ఆయన బలం, కార్యకర్తలే ఆయన. మా గురించి ఆయన మమ్మల్ని ఈ స్టేజ్కి తెచ్చింది కూడా సుధీర్ రెడ్డి గారే. ఎల్బీ నగర్లో ఈరోజు సుధీర్ రెడ్డి గారు లేనిది కార్యకర్తలు లేరు, కార్యకర్తలు లేని సుధీర్ రెడ్డి గారు లేరు. సుధీర్ రెడ్డి గారు కార్యకర్తలు అంత బాగా చూసుకుంటాడు. మేము కూడా ఆయన గురించి మేము అంత పనిచేస్తాము. గెలిపించుకున్నాం. 3 సార్లు గెలిచిండంటే, ఒక నాయకుడు 3 సార్లు గెలిచిండంటే మీరే అర్థం చేసుకోవచ్చు సుధీర్ రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అనేది. కానీ మీరందరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిరు. అప్పుడు సుధీర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయేటప్పుడు మీరు ఏమనలేదా? సుధీర్ అన్న వెంబడి ఉండి చూసాము కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది. మేము పాదయాత్రలో ఉన్నాము. అండ్ 21 డేస్ పాదయాత్రలో కాన్స్టిట్యున్సీ మొత్తం పాదయాత్రలో నేను సుధీర్ అన్న వెంబడి ఉన్నా. ఇక్కడ నాగోల్కి వెళ్ళినప్పుడు అంటే లాస్ట్ ఇంకా 2 డేస్ అయితే అయిపోతుంది అనగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సామరంగారెడ్డికి అలయన్స్లు ఇచ్చిండ్రు టీడీపీలో. అయితే మాకు టికెట్ ఇవ్వలేదు. మేము పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే సుధీర్ అన్న అక్కడ వాకింగ్ స్టాప్ చేసి ఢిల్లీకి వెళ్ళి మేము చేసాము. ఇక్కడ పాదయాత్ర మేము చేస్తుంటే అన్న ఢిల్లీకి వెళ్ళి అక్కడ అంటే అధిష్టానాన్ని ఒప్పించి, అధిష్టానం ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి సామరంగారెడ్డి గారిని ఇబ్రాహీంపట్నం పంపించి మళ్ళీ మా టికెట్ మాకు వచ్చేటట్టు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మా సుధీర్ అన్నను చాలా ఇబ్బంది పెట్టింది. గెలిచిండు కదా? గెలిచిండు ఆయన అంటే సుధీర్ అన్న స్వతహాగా గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు సుధీర్ అన్న గెలిచిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు సుధీర్ అన్ననే గెలిచిండు కదా. ప్రజలల్లో ఆయన మమేకమై ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన మంచితనానికి ఆయనను గెలిపించిండ్రు. కానీ ఇన్ని సంవత్సరాలుగా సుధీర్ రెడ్డి గారితో కొనసాగుతున్నారు కదా, ఆయనలో మీకు నచ్చిన రాజకీయ అంశం ఏంటంటే ఏం చెప్తారు? ఆయన మంచితనం ఒకటి. ఆయన నిబద్ధత కూడిన రాజకీయం చేస్తాడు. ప్రజలల్లో ఈరోజు ఆయన ఉన్నాడంటే ఆయన మంచితనము, ఆయన కరప్టెడ్ కాదు. మీరు
పక్క కాన్స్టిట్యున్సీలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంటే ఎవరైనా చెప్తారు, కానీ సుధీర్ రెడ్డి అంటే ఏం చెప్తారు? సుధీర్ రెడ్డి ఒక మంచి నాయకుడు, ఇప్పటి వరకు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టలేదు. ఇది ఆయనకున్న లక్షణాలు. ఆయన మంచి పనులు చేసిండు, ప్రతి ఒక్కరిని గుర్తుపడతాడు. ఇప్పుడు 1000 కాలనీలల్లా ప్రతి కాలనీ అంటే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళనే కాకుండా యూత్ని అట్రాక్ట్ చేస్తాడు. సుధీర్ రెడ్డి గారు అంటేనే అది స్పెషల్. ఆయన స్పెషల్ ఏంది, యూత్ని అట్రాక్ట్ చేస్తాడు, యూత్ తోటి మమేకమై ఉంటాడు. ప్రతి యూత్ పిల్లలను దగ్గరకు తీసుకుంటాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. అదొకటి. ఒక్కసారి పేరు చెప్తే నెక్స్ట్ టైం ఇక పేరు గుర్తుండిపోతుంది ఆయన. సుధీర్ రెడ్డి గారి నుండి మీరు నేర్చుకునేది ఏంటి అసలు? ఎప్పుడు ప్రజలలో ఉండాలని, ప్రజలలో ఉంటాము, రేపు కూడా అదే చేస్తాము. ఆయన ద్వారానే మేము అభివృద్ధి అనేది మేము చేస్తాం. మాజీ ఎంపీ, ఇక్కడ మీ ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మధు యాష్కి గౌడ్. ఆయన మీకు చాలా దగ్గర చుట్టం, దగ్గర బంధువు మధు యాష్కి గౌడ్ గారు. అవును. మధు యాష్కి గౌడ్ గారు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసినప్పుడు మీరు ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేకపోయారు? నేను ఒక్కటే చెప్పిన ఇప్పుడు మీకు, నేను 2004 నుంచి ఆయన అడుగుజాడలలో నడుస్తున్న సుధీర్ అన్ననే నాకు ఆదర్శం అని చెప్పిన. సుధీర్ అన్న ఎంబడి ఎందుకున్నా అంటే ఆయన చేసే పనులు, ఆయన మంచితనం, ఆయన ఎంబడే నడిచేటట్టు నాకు అది నేర్పించాడు. అంటే నేర్పించింది ఆయన, మా ఫ్యామిలీ నేపథ్యం కూడా అదే. ఇంకొకటి ఏంటంటే అప్పుడే సడన్గా వచ్చారు మధు యాష్కి గారు, మా బావగారు అయినా సరే కానీ అప్పుడే వచ్చారు. రాగానే నేను వెళ్తే కరెక్టా? అది మీరు చెప్పండి. కరెక్ట్ కాదు కదా. నేను ఈయన ఎంబడి జర్నీ చేస్తున్నాను, ఆయన నన్ను ఏమన్నా తక్కువ చేస్తే కదా. ఆయన మంచి అడిగిరా ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మీరు? కాంగ్రెస్ పార్టీ అందరు వచ్చిండ్రు నా దగ్గరికి, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. ఏం చెప్పినప్పుడు మీ నేను రాలేను, నేను డైరెక్ట్ చెప్పిన నేను రాలేను, నేను సుధీర్ రెడ్డి గారు ఎంబడే ఉంటాను. సుధీర్ అన్న నాకు ఇష్టం నిజంగా కూడా వాస్తవానికి, ఎందుకంటే ఆయన చేసే పనులు చూస్తున్నాను కాబట్టి, ఇన్నేళ్ళ నుంచి చూసిన కాబట్టి. మధు యాష్కి గారు ఏడుండే, నిజామాబాద్లో ఉండే. కానీ మీకు చాలా దగ్గర బంధువు కదా. దగ్గర బంధువు అయినా నేను వెళ్ళలేకపోయినా అంటే మీరు రాజకీయం చేస్తే అట్లా చేస్తా, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని. కమిట్మెంట్ పాలిటిక్స్ అంతే కదా. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. ఇక నేను ఇప్పటికైనా నేను ఒక్కటే విషయం చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారే ఎంబడే ఉంటా రాజకీయాలలో ఉన్నంత వరకు. రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడే నేను మీ పూర్తి రాజకీయ ప్రయాణం సుధీర్ రెడ్డి గారే. ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళు అయినాక వచ్చినా అడిగినా మీకు అదే చెప్తా. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గత 2023-24 ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకుంటే మీ బంధువు మధు యాష్కి గౌడ్ గారికి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా లోపల మధు యాష్కి గౌడ్ గారికి సపోర్ట్ చేసిర్రని ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఒక్కరిని అనిపియండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే నేనేమంటున్నా, సుధీర్ అన్ననే కాదు, ఎల్బీ నగర్లో ఉన్న అన్ని డివిజన్ల ప్రెసిడెంట్లు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఒక్కరితో అనిపియంటే నేను రాజీనామా చేస్తాను. ఈ హైత్ నగర్లో ఉన్న మీ చెన్నగౌని కుటుంబం ఓట్లు కావచ్చు, గౌడ సామాజిక వర్గ ఓట్లు కావచ్చు, అవన్నీ లోపల మధు యాష్కి గౌడ్ గారికి వేయాలని మీరు చెప్పలేదు? లేదు, నేను వేయించింది సుధీర్ రెడ్డి గారికి హైత్ నగర్లో లీడ్ వచ్చింది. మీరు అదొక్కసారి చూడండి. హైత్ నగర్లో లీడ్ తీసుకొచ్చింది నేను డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా ఎంబడి బీఆర్ఎస్ కార్యకర్తలే అనుకోండి, బీఆర్ఎస్ తమ్ముళ్ళు నా వెంబడి ఉండి అందరం కలిసి కష్టపడి సుధీర్ రెడ్డి గారికి హైత్ నగర్లో లీడ్ తెచ్చాం. మళ్ళీ సామరంగారెడ్డి గారు, మధు యాష్కి గారు ఇద్దరు హైత్ నగర్ వాస్తవ్యులు అయినా కానీ నేను ఇక్కడ సుధీర్ రెడ్డి గారికి లీడ్ తెచ్చాను కదా. సుధీర్ రెడ్డి గారి గెలుపుకు మీరు ఏ విధంగా కృషి చేశారంటే ఏం చెప్తారు? నేను ప్రతి ఇంటికి డోర్ టు డోర్ నేను వెళ్ళానండి. డోర్ టు డోర్ వెళ్ళి 1 time కాదు 3 times వెళ్ళాను. ఒకసారి సుధీర్ అన్నని అడిగినా చెప్తారు, మీకు ఇంకా మిగతా వాళ్ళని అడిగినా చెప్తారు, మా కార్యకర్తలను ఎవరిని అడిగినా చెప్తారు. సెకండ్ క్యాడర్ లీడర్స్ కానీ, ఎక్స్ కార్పొరేటర్స్ కానీ, ఇప్పుడు నాకు ఎక్స్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి గారు ఉండరు, పోయి అడగండి నేను ఎలా చేశాను అనేది ఆయన కూడా చెప్తాడు. ఉమ్మడి హైత్ నగర్ డివిజన్ నుండి మీరు కార్పొరేటర్గా పోటీ చేయాలన్న ప్రచారం బలంగా జరుగుతుంది. ఎందుకు పోటీ చేయాలనుకుంటారంటే ఏం చెప్తారు? నేను ప్రజలకు ఇప్పటివరకు నేను చేసింది పవర్లో లేకుండా చేసిన, పవర్లో వచ్చి ఒక్కసారి నేను చేయాలనే కోరిక నాకు ఈ రోజు నుంచి కాదు, 2009లో నాకు 3 రోజులు అంటే 3 days స్క్రోలింగ్లో వచ్చింది, టికెట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నువ్వు అంటున్నావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయినరు అనేది,
కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డి శ్రీనివాస్ గారు నాకు ఆ రోజు ఇయ్యలేకపోయినరు. సుధీర్ అన్న అనౌన్స్ చేసిండ్రు. ఎందుకు శ్రీధర్ గౌడ్ గారికి కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలి? ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు పైన, ఎమ్మెల్యే గారు ఆదేశాలతోటి నేను అభివృద్ధి చేస్తాను కదా. ఇక్కడ అభివృద్ధి చేయడానికి మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో మీతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అనేక మంది ఉన్నా కూడా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి నేను ఏం చేస్తా అనేది. అనేక మంది ఉన్నా కూడా ఓన్లీ మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? నేను చేసి చూపిస్తా అంటున్నాను. ఇప్పుడు నేను ఇప్పటివరకు నాకు అధికారం లేదు కదా. అధికారంలోకి వస్తే నేను హైత్నగర్ ప్రజలకు నేను ఏం చేస్తా, నేను నిరూపించుకుంటా, నేను డెవలప్ చేస్తా. సుధీర్ అన్న ఆదేశాలతోటి నేను ఈ డివిజన్లో నేను ఎంత చేయాలనో నేను చేసి చూపిస్తా. అంటే ఇప్పుడు మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేయలేరు. ఏం చేసి నేను వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే అభివృద్ధి చెయ్యరని కాదు, నాకు ఇవ్వమని అడుగుతున్నాను, నేను చేసి చూపిస్తాను అంటున్నాను. వేరే వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను. శ్రీధర్ గౌడ్ గారు ఏదో ఎలక్షన్ రాగానే ప్రజల ముందుకు వస్తుండు, ఇన్ని రోజులు ప్రజలలో లేడు, ప్రజా సమస్యలు పట్టించుకోలేదు, ఏదో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ రాబోతున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అందుకనే ప్రజలలో నాకు టికెట్ కావాలని తిరుగుతుండు, అంతే తప్ప ఏం లేదు ఆడని. మేము గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండే కదా, మీకు తెలుసు కదా. ఆ బీఆర్ఎస్ పార్టీ హయాంలో దళిత బంధు కానీ, రైతు బంధు అయితే ఇక్కడ లేదు కదా, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ఎంతమందికి ఇప్పించినా ఏం చేసినా, ఎంతమందికి ఇచ్చారు డివిజన్లో? చాలా మందికి ఇచ్చినాం. 100 మెంబర్స్కి ఎక్కువనే ఇప్పించినాం. అందులో మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తప్ప, మీ నాయకులకు తప్ప ఇంకా వేరే పార్టీ నాయకులకో లేకపోతే సామాన్య ప్రజలకు వచ్చినాయా? నేను ప్రజలకు ఇచ్చినా అని చెప్తున్నా. నేను ఆ ప్రజలలోనే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా అంటున్నా. నేను ఒక్కరిద్దరు ఉండొచ్చు, అంటే పూర్తిగా లేరా? లేరు. ప్రజలకు ఇచ్చినాం మేము ఇచ్చింది ప్రజలకు, అదే చెప్తున్నాం కదా, ప్రజలకు ఇచ్చాం మేము. నేను ప్రజలల్లో మీరు ఏం చేసిండ్రు అని అడిగారు కదా, ప్రజలల్లో నేను చేసింది ఇది అని చెప్తున్నాను. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ లైట్లు కానీ, పోల్స్ కానీ నేను అన్నీ చేసినాను. మీకు ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ రాకపోతే మీ పరిస్థితి ఏంది? నేను ఇప్పటి వరకు సుధీర్ రెడ్డి గారు వెంబడి ఉన్నాను కదా, ఆయన మీద పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. నేను చేసిన సేవ కానీ, హైత్నగర్ డివిజన్ ప్రజలకు నేను ఏం చేసినా ఆయన ద్వారా చేసినా, ఆయన చేపించిండు కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన నాకు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మీ చుట్టరికం మళ్ళీ మదయాష్కి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదా? ఉంటే సుధీర్ రెడ్డి గారు వెంబడి ఉంటా, లేకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా. షూర్. ఇది ఇంకా మీరు ఎప్పుడు వచ్చి అడిగినా ఇదే మాట ఉంటుంది. మాజీ కార్పొరేటర్, బీజేపీ పార్టీ మాజీ కార్పొరేటర్, తాజా కార్పొరేటర్ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన, అనేక కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా అనేసి చెప్తున్నారు. ఇది వాస్తవం అంటారా? కాదండి, అది వాస్తవం అయితే ఇప్పుడు డివిజన్ ఈ డివిజన్ విడిచిపెట్టేసి ఉమ్మడి డివిజన్లు ఉన్నాడేమో, కానీ హైత్నగర్ డివిజన్ విడిచిపెట్టి హైకోర్టు కాలనీలో నిల్చుంటా అని ఎందుకు అంటాడు? ఎవరంటారు? కార్పొరేటర్ అంటున్నారు. మీ మాజీ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ హైత్నగర్ విడిచిపెట్టొద్దు కదా. విలేజ్ ఆయనను గెలిపించింది, విలేజ్కి ఏం చేసినా అని చెప్పమనండి. ఇప్పుడు మీరు విలేజ్లోకి వెళ్తే ఇప్పుడు మెయిన్ రోడ్డు బొడ్రాయి నుంచి మన హై స్కూల్ వరకు రోడ్ ఎలా ఉంది, ఆ పరిస్థితి ఎలా ఉంది? కానీ ఒకసారి మీ మాజీ కార్పొరేటర్ సోషల్ మీడియా చెక్ చేస్తే బీజేపీ అనేది మొత్తం డివిజన్లో అన్ని నిధులు తెచ్చినా నిత్యం ప్రజలనే ఉంటున్నా పెట్టుకుంటున్నారు కదా. అది అబద్ధం, అవాస్తవం. అది చూడండి మీరు. మాజీ కార్పొరేటర్ అయినా చేసినా అంటున్నాడు కదా, ఆయన నిధులు సక్రమంగా వినియోగించిండా మీరు ఒకసారి చూడండి. అంటే అవకతవకలు జరిగినాయి అంటారు. అవకతవకలు ఏం జరిగినాయి అనేది నేను అన్నాను, కానీ ప్రజలు అంటున్నారు, నేను అనట్లేదు, ప్రజలు అంటున్నారు. అంటే మీకు అనే ధైర్యం లేదా? అనే ధైర్యం అని కాదు, ప్రజలు అంటున్నారంటే ఇంక మీరు ఆలోచించండి. నేను అనుడు అంటే నేను ఆయన బీజేపీ కార్పొరేటర్ అని నేను అంటున్నా అని మీరు అనొచ్చు, ప్రజలే అంటున్నారు కదా, నేను అనట్లేదు కదా. కానీ చెప్పుకుంటున్నారు కదా ఆయన అన్ని విధాలు అభివృద్ధి చేస్తుంది. ఏం అభివృద్ధి చేసిండు మీరు చూడండి. నేను అదే చెప్తున్నాను కదా, ఎగ్జాంపుల్ మీకు చెప్పినాను. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే మీ ఎమ్మెల్యే గారు ఉండరు కదా అంటాడు. మేము చేసినాము. ఇప్పుడు మేము గత 15 సంవత్సరాల నుంచి మేము చేసినాం. నువ్వేం చేసినావు అనేది చెప్పాలి కదా. మేము చేసింది కాదు కదా, మేము చేసింది మీరు చూపించుకోవడం కాదు కదా. మీ ఎమ్మెల్యే సహకారం లేదంటున్నారు కదా. మా ఎమ్మెల్యే సహకారం ఎందుకు ఇవ్వలేదు? ఏ కార్పొరేటర్కి ఇవ్వలేదు?
మిగతా కార్పొరేటర్లకు ఇస్తారు ఎట్లా, మీకు ఇయ్యరు ఎట్లా? అంటే కార్పొరేటర్లు మొత్తం మీ ఎమ్మెల్యేకి వ్యతిరేకం కదా. కానీ అభివృద్ధి విషయంలో కలిసి నడుస్తాడు ఎమ్మెల్యే గారు. సుధీర్ రెడ్డి గారు అనేటైనా అభివృద్ధి కోసము వాళ్ళు ఎంబడి నడిపించుకుంటాడు, నడుస్తాడు. డివిజన్లో ప్రధాన సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ డ్రైనేజ్ అండ్ రోడ్స్. ఆ రోడ్స్ మేము చేస్తున్నాం, ఇప్పుడు విడతల వారీగా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నాము. మేము గత 15 సంవత్సరాల నుంచి ఎన్ని చేయాలనో అన్ని, అంటే పార్కులు కానీ సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న పార్కులు ఎక్కడ లేవండి, రాష్ట్రంలోనే ఎక్కడ లేవు. అంత మంచి డెవలప్మెంట్ చేసింది. ఓపెన్ జిమ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్ మేము ఆ సిస్టమ్ని అంతా సెట్ చేస్తున్నాం. ఒకవేళ ఉమ్మడి హైతనగర్ డివిజన్లో ఏదో ఒక చోట మీ కార్పొరేటర్ టికెట్ ఇచ్చిరు అనుకుందాం, ఒకవేళ మీరు కార్పొరేటర్ అయితే మీ ప్రణాళిక ఏంటి? తప్పకుండా అండి, మీరు అంటున్నారు కదా, తప్పకుండా ఇస్తారు. 100% నాకు టికెట్ వస్తుంది. ఇచ్చిరే అనుకుందాం, మీ ప్రణాళిక ఏంది? నా ప్రణాళిక ఏంది అనేది మీరు ముందు చూస్తారు. నేను డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ సుధీర్ అన్ననే చేస్తున్నాడు. నా నిధులతోటి నేనేం చేయాలి, ప్రజలకు ఏం చేస్తాను అనేది నేను చేసి చూపిస్తాను. మాటలల్లో కాదు, చెప్పారంటారా? మాటలల్లో కాదు, చేతలల్లో చేసి చూపిస్తాను. మరి మాటలలో చెప్పండి, ఇప్పుడు మాటలల్లో అదే మీరు అడుగుతారు, డ్రైనేజ్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఇది అడిగితే మీ సుధీర్ అన్ననే చేస్తుండ్రు కదా అంటారు. ఆయన సహకారంతో చేస్తాం కదా ఏదున్నా. మొత్తానికి సుధీర్ రెడ్డి లేకుంటే శ్రీధర్ గౌడ్ గారు లేరు అంతే. నేను క్లియర్ చెప్తున్నాను కదా, సుధీర్ అన్నెంబడే ఉంటాను నేను. ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తారు? ఎస్ఐఆర్ మంచిదే. ఎస్ఐఆర్ గురించి మా బూత్ వారి ఏజెంట్స్ తోటి ఆల్రెడీ మేము డిసైడ్ చేసినాము. ప్రతి ఇంటికి వెళ్ళి అది కంపల్సరీ వాళ్ళకి సహకరించుకుంటూ మేము ఏమన్నా అవకతవకలు ఉంటే దాన్ని మేము అది చేస్తాం. మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మన బూతు మన బాధ్యత. ఏంది ఆ కార్యక్రమం? ఏంది ఆ కార్యక్రమం వల్ల మీ డివిజన్లో ఏం చేస్తారు? బూత్ల వారీగా అందరినీ, అంటే ఎస్ఐఆర్ గురించి వాళ్ళకు చెప్పడము, బూత్ల వారీగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి అడ్రస్ చేసుకుంటూ, వాళ్ళకు ఒక్క సమస్య అంటే ఈ సమస్య ఉంది అని నా దగ్గరికి తీసుకొస్తే, మా బూత్ వారి ఏజెంట్స్ నా దగ్గరికి తీసుకొస్తే నేను సుధీర్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తాను. రైట్. అదేవిధంగా డివిజన్కి మీ ఎమ్మెల్యే గారి సహకారం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? 100కు చాలా మంచి చేస్తుండు, డివిజన్లో చాలా మంచి చేస్తుండు. మీరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కావాలంటే డిఫెన్స్ కాలనీకి వెళ్ళండి, బంజారా కాలనీకి వెళ్ళండి. బంజారా కాలనీకి సీఎంను తీసుకొచ్చిన ఘనత మా సుధీర్ రెడ్డి గారిది, మంత్రి గారిని తీసుకొచ్చిన ఘనత మా సుధీర్ రెడ్డి గారిది, అప్పుడు మున్సిపల్ మంత్రి గారిని, అప్పుడు సీఎం గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చాడండి. రైట్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? మీరు అంటే మీకు తెలుసు, నేను చెప్పడం కాదు, వాళ్ళు మేము చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు గతంలో మొన్నటికి మొన్న మీటింగ్లో ఏమంటున్నారు, మల్కాజ్గిరికి నేను ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు మీ గురించి చేస్తా అని ఒక మాట చెప్పిండు. హాస్యాస్పదంగా ఉంది ఆ మాట. ఇప్పటివరకు జగన్ అయినా ఇప్పుడు ఏం చేస్తాడు, కొత్తగా ఏం చేస్తాడు? నిన్ననే కదా కొన్ని 100 కోట్లు పెట్టి అదే శంకుస్థాపన కార్యక్రమాలు చేసిపోయాడు సీఎం గారు. అదే చెప్తున్నాను కదా, ఆయన చెప్పడం వరకే, మాటల మాంత్రికుడు ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఆయన ఇస్తా అన్న ఒక్క పథకం 6 పథకాలలో ఏ పథకం ఇచ్చాడండి? మీ డివిజన్లో అమలు కావట్లేవా? మా డివిజన్లో నేను అదే అంటున్నాను, మా డివిజన్లో అయితే ఇవ్వలేదు. మరి ఇస్తే మంచిదే, మేము అప్రిషియేట్ చేస్తాము. మా డివిజన్లు ఇవ్వండి సార్. రేవంత్ రెడ్డి గారు మాటలే కాదు, చేతలల్లో కూడా మీరు చూపియండి అంటున్నాం. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మీ గురించి నేను ఎంత చేయాలనో అంత చేస్తాను. నిబద్ధతగా ఉంటాను, పార్టీకి కట్టుబడి ఉంటాను. సుధీర్ అన్న ఆదేశాలతోటి మీకు మంచి పాలన ఇస్తాను, మంచి అభివృద్ధి చేస్తాను డివిజన్ ప్రజలకు. అదేవిధంగా డివిజన్లో ఉన్న కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ సంక్షేమ సంఘాలకు మీ సహకారం ఏమైనా అందిస్తున్నారా? ఇప్పుడు నేను చేస్తాను. నేను ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేసేది అంటే ఇప్పటివరకు నేను పవర్లో లేను అని మీకు చెప్పాను. సుధీర్ అన్న పవర్ తోటే ఎన్నో చేశాను. ఇప్పుడు నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, సుధీర్ అన్న టికెట్ కంపల్సరీ ఇస్తాడు. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మీ గురించి నేను ఏం చేస్తాను అనేది. ప్రతి ఒక్కరితోటి సన్నిహితంగా వండుకుంటూ మీతోటి మంచి
శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి మంచోడు, మంచి పనులు చేస్తుండు అని అనిపించుకుంటానని నాకు పూర్తి నమ్మకం. కానీ డివిజన్లో మీరు ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తారా? అంటే ఇతర పార్టీ నాయకులను చూస్తుంటే డివిజన్లో చనిపోయిన కన్నో బతికిన కన్నో అది మీరు తెలుసుకోండి, అనేక సేవలు చేస్తారు. మీరు ఏమైనా చేస్తారా? మీరు తెలుసుకోండి. నేను అదే అంటున్నాను, శ్రీధర్ గౌడ్ గారు ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు అనేది మీరు తెలుసుకోండి. తప్పకుండా అది నేను చేస్తాను అంటున్నాను కదా, నేను చేశాను అంటున్నాను. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళకి కూడా ఇప్పుడు ఏదన్నా ఆపద వచ్చినా కూడా పార్టీ పరంగా కాదు, మానవతా దృక్పథంతో పార్టీలకు అతీతంగా నేను చేస్తున్నాను సేవ. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే పార్టీ నాయకులు మాత్రమే దగ్గర తీస్తారంట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. మిగతా ప్రజలను దగ్గర తీయడన్న ఆరోపణలు కూడా మీ ఎమ్మెల్యే పైన ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇప్పుడు చూస్తే సుధీర్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలోనే పార్టీలు అంటారు. ఎల్బీ నగర్ ప్రజలు మొత్తం నా బిడ్డల్లాగా చూసుకుంటా అని మీరు ఇప్పుడు రోజు ఆయన ఆఫీస్కి వచ్చే ప్రజలను చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ వస్తారు, అందరు పనులు చేయించుకొని వెళ్తారు. అందులో వెల్ఫేర్ అసోసియేషన్లే కాదు, వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, బీజేపీ నాయకులు వస్తారు, ప్రతి ఒక్కరికి పనిచేస్తాడు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అది దాని గురించి నేను చెప్పడం కాదు, నేను చెప్తే సుధీర్ అన్న గురించి చెప్పిండ్రు అనుకుంటారు, కానీ ఆయన మాత్రం అందరికీ చేస్తాడు. ఎలక్షన్ వరకే ఫైట్ చేద్దాము, ఎలక్షన్ అప్పుడు మీ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటు వేయండి, ఓటు మాత్రం తప్పకుండా వేయండి, మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి అని చెప్పిన మొదటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.